ఈరోజు రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు కన్య రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారు మనోధైర్యంతో ప్రారంభించిన పనులు అనుకూల ఫలితాలను ఇస్తాయి. తోటి వారి సూచనలను ప్రయోజనకరంగా మారుతాయి. విభేదాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరము. ప్రశాంతంగా వ్యవహరిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. ఈరోజు నవగ్రహ ఆరాధన చేయడము ఈ రాశి వారికి మంచిది. తదుపరి రాశి తులారాశి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి ఈరోజు మీ పనితీరుకు ప్రశంసలు లభించడంతో పాటు గౌరవం పెరుగుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. బంధువులతో ఆనందభరిత సమయం గడుపుతారు. అధికారులతో వ్యవహారాలలో అప్రమత్తం అవసరము. ఈరోజు ఈ రాశి వారికి హనుమాన్ చాలీసా పఠించడం మంచి శుభ ఫలితాలను అందిస్తుంది. దీని తదుపరి రాశి వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈరోజు మనోబలంతో ముందడుగు వేసి సత్ఫలితాలను అందుకుంటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. తోటి వారి సహకారంతో ప్రయోజనాలు కలుగుతాయి. ప్రారంభించిన పనులు అనుకూల దిశగా సాగుతాయి. ఈరోజు ఇల్లు కనకదార స్తోత్రం పఠనం చేయడం మంచిది, చాలా మంచి జరుగుతుంది. దీని తదుపరి రాశి ధనుసు రాశి గురించి తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి ఈరోజు దృఢ సంకల్పంతో ఒక ముఖ్యమైన పనిలో ఆశ్చర్యకర ఫలితాన్ని సాధిస్తారు. చిన్న ఆటంకాలను పట్టించుకోకుండా ముందుకు సాగితే లక్ష్య సాధన సులభం అవుతుంది. సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఈరోజు ఈ రాశి వారు దుర్గా దేవిని ధ్యానం చేయడం మంచిది, మంచి ఫలితము వస్తుంది. తదుపరి రాశి మకర రాశి గురించి తెలుసుకుందాం. ఈ మకర రాశి వారికి ఈరోజు మీ రంగంలో ప్రోత్సాహకరంగా వాతావరణం ఏర్పడుతుంది. చేసిన ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. ధర్మసిద్ధి అనుకూలంగా ఉంటుంది. సమయాన్ని విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దైవ స్తోత్ర పఠనము మానసిక ప్రశాంతను అందిస్తుంది. తదుపరి రాశి గురించి తెలుసుకుందాం. తదుపరి రాశి కుంభరాశి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈరోజు పనులు ఆటంకాలు కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ మనోబలాన్ని తగ్గనీయకుండా ధైర్యంగా ముందుకు సాగాలి. ఈరోజు ముఖ్యంగా మీకు ఓర్పు సహనం అవసరము. భయోందోళనలకు దూరంగా ఉండండి. ఈరోజు మీరు దుర్గాదేవిని స్తోత్రం చేయడం మంచిది. దీని తదుపరి రాశి మీనరాశి గురించి తెలుసుకుందాం. మీనరాశి వారికి అందరినీ కలుపుకొని ముందుకు సాగడం వల్ల మేలు జరుగుతుంది. ముఖ్యమైన విషయాలు ఆత్మీయుల సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. కొందరు ప్రవర్తన స్వాభిమానం దెబ్బతిని